ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము యేసుక్రీస్తు బాప్తిస్మము పొందుట. మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వాక్యం నుంచి 6వ వాక్యం వరకు. కిడ్స్, మనము ముందు పాఠాల్లో బాప్తిస్మిచ్చి యోహాను పుట్టాడని, అతడు 2 ముసలి దంపతులకు జన్మించాడని మనము చదువుకున్నాం. అలాగే బాప్తిస్మిచ్చి యోహాను పెద్దవాడైనప్పుడు అతడు ఏం చేసేవాడనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తునకు మార్గం సిద్ధపరచుటకు పంపబడిన ఒక దూత అని మనకు బైబిల్ చెప్తుంది. మనం బైబిల్లో చదివినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఎలాంటి బట్టలు వేసుకునేవాడు అంటే, ఒంటె రోమాల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొని అని ఉంటుంది. అంటే ఒంటె వెంట్రుకలతో చేయబడినటువంటి ఒక వస్త్రము ఆయన ధరించుకొని ఒక తోలు వస్త్రము చుట్టుకునేవాడంట. తర్వాత అతను అరణ్యములో నిలబడి వచ్చే పోయే వారికి మారు మనసు పొందుడి, బాప్తిస్మము తీసుకొనిడి అని చెప్పి దేవుని యొక్క సువార్తను అతడు చెప్పేవాడంట. అప్పుడు మారు మనసు పొందిన వారందరికీ అతడు యోర్దాను నదిలో బాప్తిస్మము ఇచ్చేవాడంట. యోహానుకు ముందు ఎవరు బాప్తిస్మము ఇవ్వలేదు గనుక యోహానుతోనే ఆ ప్రక్రియ అంటే ఆ ప్రాక్టీసు ప్రారంభమైంది గనుక బాప్తిస్మము ఓన్లీ యోహానే ఇచ్చేవాడు గనుక అతనికి బాప్తిస్మిచ్చి యోహాను అని పేరు వచ్చిందనమాట. బాప్తిస్మం ఇవ్వడానికే అతడు ఈ భూలోకమునకు పంపబడ్డాడనమాట. ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా యోహాను దగ్గరికి వెళ్తాడనమాట బాప్తిస్మము తీసుకొనుటకు. అప్పుడు యోహాను యేసుక్రీస్తుని చూచి, నేను నీ దగ్గర బాప్తిస్మము పొందవలసిన వాడును, అంటే నేను నీ దగ్గర బాప్తిస్మము తీసుకోవాల్సిన వాడినై ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి బాప్తిస్మని అడుగుచున్నావే, నేను ఇవ్వను అని యేసుక్రీస్తుకి ఇవ్వకుండా అతను తప్పించుకోవాలని చూచినప్పుడు యేసుక్రీస్తు ఏమని చెప్తాడు అంటే, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. అంటే ఈసారికి నువ్వు ఇచ్చేసేయి, ఎందుకంటే ఈ విధంగా జరగాలని ముందే రాసి పెట్టుంది. దేవుడు ఈ విధంగా జరగాలని నిర్ణయించాడు. దేవుని యొక్క చిత్తము ఈ విధముగా ఉంది అని యేసుక్రీస్తు సమాధానము చెప్తాడనమాట. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి యోహాను బాప్తిస్మము ఇస్తాడనమాట. అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగిందంట. ఎప్పుడైతే యేసుక్రీస్తు బాప్తిస్మము తీసుకున్నాక ఆ ఒడ్డునకు వచ్చినప్పుడు, అంటే యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చారు కదా, ఆయన మునిగి ఆ ఒడ్డునకు వచ్చినప్పుడు ఆకాశము తెరవబడిందంట. తర్వాత దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చిందంట. తర్వాత అక్కడ ఒక పెద్ద శబ్దము వినబడిందంట అందరికీ. అదేమని అంటే, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. అంటే దీని అర్థము, ఈయన నా ప్రియకుమారుడు అంటే నా ఇష్టమైన కొడుకు, కుమారుడు. ఈయన యందు అంటే యేసుక్రీస్తునందు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ విధముగా కిడ్స్, ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను దగ్గర బాప్తిస్మము తీసుకుంటాడనమాట.
ఈ పాఠం నుంచి మనము నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మనము దేవుని చిత్తము చేయునప్పుడు దేవుడు మన యందు ఆనందించును. అంటే మనము దేవుని చిత్తము చేసినట్లయితే దేవుడు మన పట్ల ఆనందంగా ఉంటాడు. నేర్చుకోవలసిన కంఠత వాక్యము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్.